Why does carbon form compounds mainly by covalent bonding? అంటే కార్బన్ ఎందుకు కోవలెంట్ బాండింగ్లో కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే కార్బన్ ఆటమ్స్ కెన్ అచీవ్ ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్స్ ఓన్లీ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దేర్ ఫోర్ కార్బన్ ఆల్వేస్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్. అంటే దగ్గరగా ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కన్ఫ్యూరేషన్ని పొందడానికి, అంటే వ్యాలెన్సీ ఆర్బిటల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడానికి ఈ కార్బన్ మ్యాక్సిమం ఏం చేస్తుంది, కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. అల్లోట్రోపీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటండి, ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more ఫిజికల్ ఫార్మ్స్. అంటే ఒక ఎలిమెంట్ 2 లేదా 3 ఫిజికల్ ఫామ్స్లో కనిపించాలి. అలా మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉండాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండాలి, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండాలి. మళ్ళీ అండి, కెమికల్ ప్రాపర్టీస్ ఏమో సేమ్ ఉండాలి, మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమో డిఫరెంట్గా ఉంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని, పర్టికులర్ ఫినామినాని అల్లోట్రోపీ అంటాం. Different forms of the element are called allotropes and are formed due to the difference in the arrangement of atoms. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ డిఫరెంట్ ఉండడం వల్ల అక్కడ మనకి అల్లోట్రోప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ చూసుకుంటే ఇక్కడ మనకు 2 ఉంటాయి. ఒకటి అమార్ఫస్ ఫామ్స్, సెకండ్ క్రిస్టలైన్ ఫామ్స్. ఒకసారి అమార్ఫస్ ఫామ్ చూసుకుంటే కోల్, కోక్, వుడ్, చార్కోల్, ఎనిమల్ చార్కోల్, ల్యాంప్ బ్లాక్, గ్యాస్ కార్బన్, పెట్రోలియం కోక్, షుగర్, చార్కోల్, ఇవన్నీ కూడా. మరి క్రిస్టలైన్ ఫామ్స్ చూసుకుంటే డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్ ఫుల్లరిన్, నానోట్యూబ్స్, గ్రాఫిన్, ఇవన్నీ కూడా మనకి క్రిస్టలైన్ ఫామ్స్ ఆఫ్ కార్బన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో చూసుకుంటే డైమండ్కి గ్రాఫైట్కి మధ్యలో డిఫరెన్స్, డైమండ్ హ్యాజ్ ఎ క్రిస్టలైన్ స్ట్రక్చర్, కానీ గ్రాఫైట్ ఒక లేయర్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. డైమండ్లో టెట్రాహెడ్రల్ యూనిట్స్ ఉంటాయి, ఇక్కడ ప్లేనర్ జామెట్రీ. ఈచ్ కార్బన్ ఈజ్ sp2 హైబ్రిడైజ్డ్, ప్రతి కార్బన్ కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ sp2 హైబ్రిడేషన్లో ఒక సిగ్మా బాండ్, 3 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో డైమండ్ ఈజ్ అ ఇన్సులేటర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్ని ఏమాత్రం పాస్ చేయదు, కానీ గ్రాఫైట్లో ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ న్యాచురల్ అక్కరింగ్ సబ్స్టాన్స్, చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గ్రాఫైట్ ఈజ్ అ సాఫ్ట్ అండ్ ఇట్ హ్యాస్ ఎ గ్రీజీ టచ్, చాలా స్మూత్ టచ్ ఉంటుంది గ్రాఫైట్కి. డైమండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ మేకింగ్, కన్స్ట్రక్షన్ అండ్ సర్జరీలో ఈ డైమండ్ వాడతాం. గ్రాఫైట్ చూసుకుంటే స్టేషనరీస్లో లూబ్రికెంట్గా వాడతాం అన్నట్టు. ఇవి డైమండ్కి గ్రాఫైట్కి మధ్యలో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. యూజెస్ ఆఫ్ గ్రాఫైట్ చూసుకుంటే ఇన్ మేకింగ్ పెన్సిల్, యూజింగ్ అస్ ఏ డ్రై లూబ్రికెంట్, ఫర్ మేకింగ్ ఎలక్ట్రోడ్స్, ఫర్ పాలిషింగ్ ఐరన్ ఆర్టికల్స్, యాజ్ ఏ మోడరేటర్ ఇన్ ద న్యూక్లియస్ ఫర్నెస్లో కూడా మనకి గ్రాఫైట్ని వాడతారండి. ఇక్కడ బక్మిన్స్టర్ ఫుల్లరిన్, హౌ ఇస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ రైట్ దేర్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ చూసుకుంటే, ఫుల్లరిన్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ వేపరైజ్డ్ కార్బన్ కండెన్సెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ అన్ ఇనర్ట్ గ్యాస్. అంటే ఇనర్ట్ గ్యాసెస్ వేపరైజ్ అయిపోయి కండెన్స్ అయిపోయిన తర్వాత అవి ఫామ్ అవుతాయి. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ C60 అంటాం. ఇట్ కంటైన్స్ నియర్లీ స్పెరికల్ C60 మాలిక్యూల్స్ విత్ షేప్ ఆఫ్ సాసర్ బాల్. ఫుల్లరిన్ C60 మాలిక్యూల్ కంటైన్స్ 12 పెంటాగోనల్ స్ట్రక్చర్స్, చాలా ఇంపార్టెంట్ అండి. 12 పెంటాగోనల్ స్ట్రక్చర్స్, 20 హెక్సాగోనల్ ఫేసెస్ ఉంటాయి, సాసర్ బాల్ షేప్లో ఉంటుంది. ఈచ్ కార్బన్ హ్యాజ్ sp2 హైబ్రిడైజేషన్. యూజెస్ చూసుకున్నట్లయితే బక్కీ బాల్స్ లేదా బక్మిన్స్టర్ ఫుల్లరిన్ యూజ్డ్ యాజ్ గుడ్ లూబ్రికెంట్ అండ్ అడిటివ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ స్పెసిఫిక్ యాంటీబయోటిక్ టు కిల్ highly resistant bacteria. Cancer cells such as melanoma are used in the preparation of anti-aging drugs. It is used as an antioxidant for skin protection. It is used as a good conductor of electricity. These are all the uses of Buckminster Fullerene. How nanotubes are formed? Write the properties of the nanotubes.
If you see the answer, nanotubes consist of hexagonal arrays of covalently bonded carbon atoms similarly to the sheets of a graphite. సో గ్రాఫైట్ లాగా మనకు అన్ని హెగ్జాగోనల్ స్ట్రక్చర్స్లో షీట్స్ లాగా ఉంటుంది. Unlike the flat graphite sheets, in nanotubes the sheets are rolled into cylinders. షీట్స్ని సిలిండర్ లాగా రోల్ చేస్తారు అన్నట్టు. డ్యూ టు దిస్ రీజన్ దీస్ ఆర్ కాల్డ్ నానోట్యూబ్స్. ఇప్పుడు వీటి యూజెస్ చూసుకున్నట్లయితే nanotubes are used for bulletproof jackets. They are used for manufacture of aircraft, spacecraft bodies. Graphite nanotubes like graphite are electrical conductors and can be used as molecular wires. Molecular wires కూడా వాడతారు అన్నట్టు. Integrated circuits nanotubes are used instead of copper to connect the components together. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఐసీస్ అంటాం కదా, ఐసీస్లో సర్క్యూట్స్ని కనెక్ట్ చేయడానికి నానో ట్యూబ్స్ని వాడతాం. సైంటిస్ట్ ఇన్సర్టెడ్ బయోమాలిక్యూల్స్ ఇంటూ నానో ట్యూబ్స్ టు ఇంజెక్ట్ దెమ్ ఇంటూ ఏ సింగిల్ సెల్. ఒక సింగిల్ సెల్ లోపలికి నానో ట్యూబ్స్ని ఇంజెక్ట్ చేసి దానిలోంచి బయోమాలిక్యూల్స్ని బాడీస్లోకి పంపిస్తారు. ఇవి నానో ట్యూబ్స్ యూజెస్. లాస్ట్ టైం యాన్యువల్ ఎగ్జామ్ క్వశ్చన్ అండి ఇది, యూజెస్ ఆఫ్ నానో ట్యూబ్స్.